బొమ్మ ఆ పాడేవాళ్ళు యువతలో ఒక అమ్మాయిని ఎవరినైనా మీరు సెలెక్ట్ చేసి నువ్వు డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ చేయాలి మీరు పాడే పాట అయితే మీరు అందరూ పాడాలి ఒక్కళ్ళే ఒక అమ్మాయి లేచి పాడుతుంది అనుకో కోరస్ ఇవ్వచ్చా అక్కడే కదా మరి రంగు ఉండేది గోల గోల ఉండాలంటే అదే మాకు కావాలి. సూర్యకాంతాలు ఉన్నారు, ఛాయదేవులు ఉన్నారు, ఇక అన్ని అందరు ఉన్నారు, ఇక్కడ బ్రహ్మానందం ఉన్నారు, బాబుమాన్ ఉన్నారు. అందుకని అన్ని శృతులన్నీ కలవాలి. చీర తిప్పమని డాన్స్ ఆడమన్నా మాకు డాన్స్ కావాలి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మధు మధు మనసంతా మధుమాసంలా విరబూసేనా, మనసంతా మధుమాసంలా విరబూసేనా. డాన్స్ అంటే ఇది అమ్మ చెప్పడానికి నేను నెక్స్ట్ 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 నా ఎవరు డాన్స్ ఎవరు? డాన్స్ మానస చేస్తుంది. వీళ్ళిద్దరు దోస్తులా? కమాన్ కమాన్. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి డాన్స్ ఎవరైనా. ఓ చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. మే కుంకుమ మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాడ నంది కొంచెం మూసుకోవే, నీ అందమైన తెంగులను కొంచెం మార్చుకోవే. నీ కుంకుమల్లె మారిపోనా, నీ స్నానమాడ పసుపులాడ నంది కొంచెం మూసుకోవే. It's okay. వయసు ఆపతరమా, పొమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నాటల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలు పెతరమా.
సువి సువి సువాలమ్మ నన్ను వేసి చూడాలమ్మ. కసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసు నా పతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో మనసులో అదేదో మాయ ఎవరు చేశారట మనసులో నిశ్శబ్దం గోల వినపడిందే ఇలా ఉలికి పడకే అంతిదిగా తెలుసుగలగే ఇది తొలి ప్రేమ కదా మనసులో అదేదో మాయ ఎవరు చేశారు కనులలో నిశ్శబ్దం గోల వినబడింది అలా ఉలికి పడకి లా లా లక్ష పాప లక్షకొస్తావా లడ్డు తినిపిస్తావా లడ్డు తినిపిస్తావా వెళ్ళి పోవంటే సో నేర్పిస్తావా లక్సు పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా లక్సు పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వి తినిపి గుడ్ గుడ్ అవుతా డ్యాన్స్ డ్యాన్స్ దేవిక దేవిక డోలు డోలు దిల్ జర జరా రింగోరో రింగర దరా జాగు మారు జై తర బరా జద చేరి నేను జద చంద్ర జర జల్లి జల్లి దంతర పడనే ఆరా మేమందరం ఓకే థ్యాంక్ యూ. చంద్రవే మేనత్త కూతురా చంద్రవే నాగులే చంద్రవే మేనత్త కూతురా చంద్రవే నాగులే దంచు దంచు బాగా దంచు ఏ దంచు దంచు బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆడకుండా ఆగకుండా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా ఇందులో బాగా ఫస్ట్ రౌండ్లో యాక్టివ్గా స్మైలిష్గా కొంచెం రిధమ్ ఇచ్చుకుంటూ తక్కువ మంది చేశారు. ఈ టీంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. అందరూ కూడా విత్ డ్యాన్స్ మూమెంట్స్తో ప్లస్ తాళం వేస్తూ స్మైలింగ్ ఫేసెస్తో పాడారు. అది క్లాస్ కనుక ఫస్ట్ రౌండ్లో వీళ్ళు కలర్ఫుల్గా స్మైల్ఫుల్గా రిథమ్ఫుల్గా వీళ్ళు బాగా చేశారు ఫస్ట్ రౌండ్. అది 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 సెకండ్ రౌండ్కి వచ్చేసరికి యా 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 మేమే ఒకళ్ళు పాడటం ఒకళ్ళు డ్యాన్స్ కనుక ఈ టీము డ్యాన్స్ పడే కాడ సిగ్గుపడ్డారు, డ్యాన్స్ వేయకుండా నిలబడిపోయారు. కనుక అప్ టు ద మార్క్ కాదు. ఈ టీములో డ్యాన్స్ ఎవరైతే డ్యాన్స్ వేయమంటే ముగ్గురు కూడా బాగా చేశారు. కనుక సెకండ్ రౌండ్లో ఈ టీం. కానీ ఇప్పుడు ఇద్దరుగా కూడా ఈక్వల్ అయ్యారు కనుక నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. ఈ టీంలోంచి ఒకళ్ళకు నేను ఈ విన్నర్ డిక్లేర్ చేస్తున్నాను జంటకి. ఎందుకంటే రెండు టీములు కూడా కవర్ అవుతాయి, రెండు టీములు కూడా ఈక్వల్గా ఉన్నారు. కనుక ఈ టీంలో వాళ్ళు పాడితే ఈ టీంలో డ్యాన్స్ చేయాలి, ఈ టీంలో వాళ్ళు పాడితే ఈ టీంలో డ్యాన్స్ చేయాలి కదా. కానీ అలా లేచి ఇక్కడ పాడి డ్యాన్స్ చేసి డ్యాన్స్ కూడా మళ్ళీ ఈ కోర్టులోంచి ఆ కోర్టులోకి పోయి ఆ కోర్టులోంచి ఈ కోర్టులోకి వచ్చి ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో కలిసి డ్యాన్స్ వేశారు కనుక వీళ్ళిద్దరికి ప్రైజ్ డిక్లేర్ చేస్తారు. ఓకే, నిలబడండి మరి. ఎవరు విన్నర్స్? కాక సెకండ్ ఇచ్చుకోండి. కాదమ్మా
బాగానే మీకు ఊపు వచ్చింది. అది correct. మ్యాటర్. ఆల్ ద బెస్ట్, 2 టీంలకు ఆల్ ద బెస్ట్. Thank నెక్స్ట్ you, sir. బాగుందా జడ్జిమెంట్?